ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేసేందుకు పెద్దపల్లి జిల్లా వాసులు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఊరూరా వాడవాడ నుంచి తరలి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమయ్యారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం వేలాదిగా సభకు తరలి వస్తారంటున్న కోరకంటర్ చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. 4 ఏళ్లు పూర్తి చేసుకొని 25 ఏటా అడుగు పెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభను పెద్ద ఎత్తున కూడా నిర్వహించబోతుంది. రేపు జరిగే అటువంటి వరంగల్ వేదికగా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామం నుండి వాడ నుండి గల్లీ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఎల్కతుర్తి సభను విజయవంతం చేయడానికైతే కూడా గులాబీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నాహక సమావేశాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు జరిగే సభను కేసీఆర్ గారిని కల్లారా చూసి ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గడప నుండి బయలుదేరడానికి అయితే ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి నుండి పెద్ద ఎత్తున కూడా తరలి వేరనున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రేపు జరిగేటువంటి సభకు పెద్దపల్లి నుండి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు, ఆ ప్రణాళికలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రేపు జరిగేటువంటి సభ కనీ విని ఎరగని సభ చరిత్రలు నిలిచిపోయే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, పెద్దపల్లి జిల్లా నుండి ఏ విధంగా కసరత్తు చేస్తున్నారు? ఎప్పుడైనా కూడా జనరల్గా ప్రతి సభకు కదలాలంటే ప్రజలను దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళను రిక్వెస్ట్ చేసి పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క సభ ఒక కనివిని ఎరగనటువంటి రీతిలో కేసీఆర్ గారిని మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా తరలి వెళ్తున్నటువంటి సందర్భం. ఇవాళ మా పెద్దపల్లి జిల్లా నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మంతిని, పెద్దపల్లి, మొత్తం రామగుండం, ధర్మపురి నుంచి 20,000 మంది తరలి వెళ్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క సభకు సంబంధించి మేము గ్రామానికి వెళ్ళి వాహనాలను సమకూరుస్తాము అని అంటుంటే మాకు ఇంకా ఎక్కువ వాహనాలు కావాలని అడుగుతున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా ఈ యొక్క సభకు సంబంధించిన విషయాలను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని, 10 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసినారు. ఉద్యమంలో కేసీఆర్ గారు తన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసి అన్ని పార్టీలను ఒప్పించి ఆ ఉద్యమ కార్యాచరణకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు ప్రత్యక్షంగా చూసినారు. 10 ఏళ్ల ప్రస్థానంలో ప్రతి గడపకు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి సంగతి కూడా ప్రతి ఒక్కరు కూడా చూసినారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మాకు కేసీఆర్ గారే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా గొప్పగా ఈ యొక్క ముఖ్యంగా పెద్దపల్లి అంటే సింగరేణి కార్మికుల ఎక్కువ పరిధి ప్రాంతం ఉన్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల నుండి ఎలాంటి స్పందన ఉంది? రేపు జరిగే సభకు కార్మికులు ఏమనుకుంటున్నారు? బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. మాకు RG1, RG2 ఏరియాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదివారం అయిపోయింది, మాకు డ్యూటీలు కూడా ఉండడం లేదు, తప్పకుండా కేసీఆర్ గారి సభకు వస్తాం. ఎందుకంటే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మాకు అనేక హక్కులను ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. నిరాహార దీక్షలు లేకపోతే సమ్మెలు చేస్తేనే ముఖ్యమంత్రులు కలిసేటువంటి పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలుచుకొని మీకు ఏ సమస్య ఉన్నదని ఆనాడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా ప్రతి ఒక్క ఇష్యూను ఎవరైతే కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏ సమస్య చెప్పినా ఆ సమస్యలను సత్వరమే పరిష్కారం చేసినటువంటి గొప్ప సందర్భాన్ని ఇలా కార్మిక వర్గం అంతా కూడా గుర్తు చేసుకున్నారు. ఈరోజు లెవెనింగ్ లైన్ మైన్ మీద కూడా ఉదయం మొదటి షిఫ్ట్లో రావడం జరిగింది. కార్మికులందరూ కూడా మేము సైతం తప్పకుండా వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నిన్న సన్నాహక సమావేశం కూడా అయింది. ఇంత గొప్పగా ఈ యొక్క స్పందన ఉంటుందని మేమే ఊహించుకోలేదు. అంత గొప్పగా ఆనాడు ఉద్యమ సందర్భంలో ఎట్లాగైతే స్పందన వచ్చిందో కార్మిక వర్గం అంతా సమ్మె దిశగా వెళ్ళడానికి కూడా ఏ విధంగా వచ్చిందో ఇలా కార్మిక వర్గం అంతా ఒక్కటైనరు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క లెవెనింగ్ లైన్ మైన్కి రావడం జరిగింది. రేపు జరిగే 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభ కోసం కార్మిక లోకాన్ని ఆహ్వానించడం కోసం వచ్చినాం. ఏదైతే 27 తారీఖు జరిగే సమావేశం కోసం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చర్చ జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలల్లో కూడా ఒక ఉత్సాహంతో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఈ యొక్క తెలంగాణ సమాజం అంతా కలిపి వాళ్ళ ఆశ శ్వాసతోటి ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యంగా సింగరేణి కార్మికుల ద్వారానే ఈ పార్టీకి కూడా ప్రభుత్వంలోకి రావడం కానీ, ఉద్యమం సక్సెస్ కావడంలో కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సిద్ధించుకోవడంలో కూడా వీళ్ళ పాత్ర అనిర్వచనీయం.
వాళ్ళ ద్వారానే ఇవాళ బీఆర్ఎస్ ఇన్నేళ్ళు మనుగడ సాగించింది. సరే, జరిగిన పొరపాట్లలో మళ్ళొకసారి ప్రజలందరూ ముఖ్యంగా సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీ వైపు, టీబీజీకేఎస్ వైపు, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. తప్పకుండా వీరి అండాదండాలతోటి ఇది తప్పకుండా రాబోయే కాలం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగతా పార్టీలన్నీ వారికి వేరే వేరే రకాల ఆశయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి కావచ్చు, కానీ ఇది ఇంటి పార్టీ లాగా దీనికోసమే పుట్టినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా కానీ ఈ తెలంగాణ అభివృద్ధి కావాలన్న ప్రతి కోణంలో కూడా ఆలోచించేటటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది ముఖ్యంగా కేసీఆర్ గారు. కాబట్టి అందరి అండాదండ మాకు పార్టీకి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. ఇది సింగరేణి కార్మికులు అలాగే కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నటువంటి రేపు జరిగేటువంటి ఎల్కతుర్తిలో జరిగేటువంటి సభ కని విని ఎరగని వీధిగా గతంలో ఎవరు నిర్వహించిన విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా పెద్ద ఎత్తున జరగనుంది. కాబట్టి పెద్ద ఎత్తున పెద్దపల్లి నుండి పెద్ద ఎత్తున వెళ్తున్నామంటూ కూడా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకన్ చంద్ర చెప్తున్నటువంటిది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరిఖని.